హాయ్ హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ప్లాంటా. నేను మీ మహేష్. ఈరోజు ఏప్రిల్ 2026 సిరీస్లో భాగంగా ఏథర్ ఎనర్జీ స్టాక్లో నేను జస్ట్ 3 ట్రేడింగ్ సెషన్ డేస్లో 36,500 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. అది ఎలా బుక్ చేశానో మీకు వివరిస్తాను. ముందుగా ఏ స్మాల్ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్ అడ్వైజర్ అండ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ బై సెల్ రికమెండేషన్ ఇన్ దిస్ ఛానల్. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ స్టాక్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఈ స్టాక్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. మోరోవర్ చూడండి, అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. 200 మూవింగ్ యావరేజ్ అబోవ్ 150 మూవింగ్ యావరేజ్ ఉంది, 150 మూవింగ్ యావరేజ్ అబోవ్ 50 మూవింగ్ యావరేజ్ ఉంది, 50 మూవింగ్ యావరేజ్ అబోవ్ ట్రేడింగ్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మోరోవర్ ఈ 3 మూవింగ్ యావరేజెస్ అప్వర్డ్ టిల్ట్ అయ్యాయి, విచ్ ఇండికేట్స్ ఇట్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్ అనమాట. సో ఆల్ టైమ్ హైలో ఉంది, అప్ ట్రెండ్లో ఉంది, మంచి వాల్యూమ్ సపోర్ట్ ఉంది. ఇంకా దీని యొక్క లిటిల్ బిట్ ఫండమెంటల్స్కి వచ్చేతలకి screener.inలో దీన్ని టైప్ చేసేస్తే ఇది ఏ బిజినెస్ చేస్తుందని చెప్తుంది. ఏథర్ ఎనర్జీ, ఇది అందరికీ తెలిసింది. ఈవీ వెహికల్స్, 2 వీలర్స్ తయారు చేస్తుంది, ఎలక్ట్రిక్ స్కూటర్స్ను, బ్యాటరీ ప్యాకింగ్స్ను, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఆ బిజినెస్ అంతా చేస్తుంది. దీని యొక్క సేల్స్ చూడండి, ఇక్కడ మార్చి 2024లో 523 crores వస్తే మార్చి 2026 కల్లా అది డబుల్ అయింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఈ ప్రాఫిట్ కూడా చూడండి, -283 నుండి -100కి కూడా పెరిగింది బాగా. ఎందుకంటే ఈ మోడల్లో ఏమవుతుందంటే, ఫస్ట్ కొన్ని ఇయర్స్ అనేది హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాని ఎస్టాబ్లిష్మెంట్కి కానీ దాని డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అనమాట. దానికోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. దానివల్ల ప్రాఫిట్స్ ఇనిషియల్గా రావు. వన్స్ ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నీ మంచి పాజిటివ్గా పోస్ట్ చేస్తాయన్నమాట. దీని కాంపిటేటర్స్ కూడా మీరు గమనిస్తే ఇలాంటి సింబల్సే ఉంటాయి. ఈ ఓలా ఎలక్ట్రిక్స్ కానీ వీటన్నిటికీ అన్ని నెగిటివ్లలోనే ఉంటాయి. అంటే ఇది నెగిటివ్ అంటే ప్రాబ్లం అని కాదు, దాని బిజినెస్ మోడల్ అని అనమాట. అట్లా దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది పూర్తి క్లీన్ కప్ అని చెప్పలేను, కానీ ఒక రకంగా ఇది కప్ హ్యాండిల్ లాగా తీసుకోవచ్చు, బట్ క్లీన్గా ఉండదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇది ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ అయితే మనకు దొరికింది. ఏ గుడ్ రెసిస్టెన్స్ పాయింట్ కంటే ముందు చూడండి, ఇక్కడ ఈ ముందు మనకు ఏం జరిగింది, ఒక టైట్ రేంజ్ కన్సాలిడేషన్ జరిగింది. ఇవన్నీ క్లియర్ చేస్తాను, మీకు నీట్గా అర్థమవుతుంది. దీన్ని చూడండి, బ్రేక్అవుట్ కంటే ముందు ఈ ఏరియాలో ఒక టైట్ రేంజ్ కన్సాలిడేషన్స్ అంటారు అనమాట. ఒకే ప్రైస్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది. ఇటువంటి దాన్ని టైట్ రేంజ్ కన్సాలిడేషన్స్ అంటారు. ఏమవుతుందంటే, ఈ టైట్ రేంజ్ కన్సాలిడేషన్స్లో బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఫైట్ చేసుకున్న తర్వాత బ్రేక్అవుట్ అనేది పాజిటివ్ సైడ్ ఇచ్చిందంటే సెల్లర్ నెంబర్ అయిపోయింది, ఇంకా ఓన్లీ బయ్యర్సే మిగిలి ఉండారు, బయ్యర్స్ విన్ అయ్యారని మనం అర్థం చేసుకోవాలి. ఈ టైట్ రేంజ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ డౌన్ అయిందనుకో, కిందికి డౌన్ అయిందనుకో మంచి వాల్యూమ్తో, ఇలా ఇక్కడ చూడు ఈరోజు మంచి వాల్యూమ్, వీటన్నిటికంటే మంచి వాల్యూమ్తో బ్రేక్ అవుట్ అయింది. ఇప్పుడు బ్రేక్ డౌన్ అయిందనుకో సెల్లర్స్ డామినేషన్లో ఉండాలని మనం అనుకుంటాం. మ్యాక్సిమం టైంలో అలానే జరుగుతుంది. ఇది స్టాక్ మార్కెట్ కాబట్టి ఎక్సెప్షన్స్ చాలానే ఉంటాయి. బట్ ఈ కండిషన్స్లో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ కంటే ముందు మంచి టైట్ రేంజ్ కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ వస్తుందని అనుకోలేదు. కాబట్టి ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గరే ఎంటర్ అయ్యాను. అది ఏ రోజు ఎంటర్ అయ్యానంటే, ఏప్రిల్ 9th 115 క్యాండిల్ దగ్గర 808.45 ప్రైస్కి ఎంటర్ అయ్యాను. దిస్ ఈజ్ ది ఏప్రిల్ 9th బ్రేక్అవుట్ క్యాండిల్. దీని తర్వాత 3 అవర్లీ క్యాండిల్స్ ఒకే రేంజ్ దగ్గర అయిపోయినాయి. ఇంకా రీటెస్ట్కి రాదు అనుకొని నేను ఈ ప్రైస్ దగ్గర తీసుకున్నాను. 115 క్యాండిల్ దగ్గర 808.4 ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యే కంటే ముందే మనం ఏం చెక్ చేసుకుంటాము, స్టాప్ లాస్, టార్గెట్ చెక్ చేసుకుంటాము. దీనికి చూడండి, స్టాప్ లాస్ నేను ఎక్కడ పెట్టుకున్నాను అంటే జస్ట్ బిఫోర్ దిస్ క్యాండిల్, జస్ట్ బిలో దిస్ క్యాండిల్ పెట్టుకున్నాను.
ఈ క్యాండిల్ కంటే కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాను. టార్గెట్ ఎలా పెట్టుకుంటాను, దీనికి రెఫరెన్స్ ఏం లేదు, దీని బిహైండ్ ఎటువంటి టార్గెట్ పాయింట్ లేదు, మనకు రెఫరెన్స్ పాయింట్ లేదు. కాబట్టి 1:2 కంటే అబోవ్ వచ్చేటట్టు నేనే ఒక ప్రైస్ అనుకొని దానికి టార్గెట్ పెట్టుకున్నాను. అవి ఎక్కడ పెట్టుకున్నానో ఇప్పుడు మీకు టైప్ చేసి చూపిస్తాను చూడండి. ఎంట్రీ పాయింట్ అండి 808.45, 808.45. టార్గెట్ ప్రైస్ ఎక్కడ పెట్టుకున్నానంటే 914. తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నానంటే 767. చూడండి స్టాప్ లాస్ ఎక్కడ వచ్చింది, ఈ క్యాండిల్కి జస్ట్ బిలో వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది. ఈ క్యాండిల్కి బిలో, ఎగ్జాక్ట్గా బిలో కాకుండా కొంచెం కిందకు పెట్టుకుంటాను అనమాట. తర్వాత టార్గెట్ ఎక్కడ వచ్చింది చూడండి, $914 అనేది వచ్చింది. దిస్ ఈజ్ ది టార్గెట్. ఎంత వచ్చింది, వాట్ ఈజ్ రిస్క్ రివార్డ్ రేషియో అకార్డింగ్ టు మై రూల్ 2.25, 1:2.25 రేషియో రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. ఎన్ని క్వాంటిటీ ఆఫ్ స్టాక్స్ ఎన్ని వచ్చాయి, 361 స్టాక్స్ వచ్చాయి. నేను 360 స్టాక్స్తో ఎంటర్ అయ్యానండి. 360 స్టాక్స్ తీసుకున్నాను. నా రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారము రిస్క్ రివార్డ్ రేషియో 1:2.5 వచ్చింది, అది మంచిది. తర్వాత ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ నీట్గా అర్థమైపోతుంది చూడండి, స్టాక్స్ నీట్గా ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా వెరీ స్మూత్గా టార్గెట్ రీచ్ అయిపోయింది అనమాట. ఈ ప్రైస్లో ఎంటర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్గా ఎంటర్ అయిపోయింది. April 13th 11:15 క్యాండిల్కి జస్ట్ 3 ట్రేడింగ్ డేస్లో 12.5% ప్రాఫిట్తో 36,500 రూపీస్ ప్రాఫిట్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా తీసుకున్నాను. ఇలా ఇంత స్మూత్గా ఎందుకు జరిగిందంటే 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి మార్కెట్ కండిషన్స్ గుడ్ కండిషన్స్లో ఉంటాయి. మార్కెట్ కండిషన్స్ అంటే మార్కెట్లో అందరూ బయింగ్ మూడ్లో ఉన్నారనుకోండి. మెయిన్ మార్కెట్ నిఫ్టీ అంటారు కదా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ టు నిఫ్టీ 50 అవన్నీ మంచి బుల్గా ఉన్నాయనుకో, ఇట్లా స్మూత్గా వెళ్తుంది. ఇంకొక కారణం ఏంటంటే ఈ బ్రేక్అవుట్ కంటే ముందు ఒక టైట్ రేంజ్ ఆఫ్ కన్సాలిడేషన్ జరిగింది ఇక్కడ. ఈ టైట్ రేంజ్ ఆఫ్ కన్సాలిడేషన్ వల్ల సెల్లర్ నెంబర్ అయిపోయినారు కాబట్టి బయ్యర్స్ ఈజీగా పైకి తీసుకెళ్తారనమాట. ఈ విధంగా క్లోజింగ్ 9:12 దగ్గర క్లోజ్ అయింది. April 13th 11:15 క్యాండిల్లో టార్గెట్ హిట్ అయిపోయిందండి. ఫైనల్గా 12.5% ప్రాఫిట్తో 36,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు దీని యొక్క ట్రాన్సాక్షన్స్ మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్స్లో ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అవన్నీ దీంట్లో ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.